ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిదినం ఒక చక్కటి వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. అంతేకాకుండా తన బిడ్డలకైనా ప్రతిదినం ఒక చక్కటి వాగ్దానంతో ఉదయకాలం మాట్లాడుతూ ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు తన బిడ్డలకి ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మీ అక్కర్లు చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు కూడా భారంతో ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ సమస్య ఏదైనా మాకు తెలియజేయండి. మేము మా సంఘము కలిసి మీ కొరకు భారంతో ప్రార్థిస్తాం. తద్వారా దేవుడు మీకు కలిగి ఉన్న సమస్యల నుండి ఆయన విడిపిస్తారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక చక్కటి వాగ్దానంతో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనమును ఈ ఉదయకాలం మనం చదువుకుందాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని దేవుడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలుతోనూ యూదులైన వారితో దేవుడు మాట్లాడుతున్నారు. తల్లి వలె నేను మిమ్మలను ఆదరిస్తానని. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్న దేవుడు తల్లి వలె మనల్ని ఆదరించే దేవుడు. అయినా తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో అటువంటి ఆదరణను, అటువంటి ప్రేమను ఆయన కలుగు చేస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. శారీరకమైన తల్లే దేవుని బిడ్డలారా, తన బిడ్డలు తన పిల్లలు కష్టపడుతూ ఉంటే, వారు బాధపడుతుంటే ఆమె చూడలేదు. ఆ బాధను తానే పొందుకొని, ఆ కష్టమును తానే పొందుకొని తన పిల్లలకు నెమ్మదినివ్వాలని ఆమె కోరుకుంటూ ఉంటుందండి. కానీ మనక పరలోకపు తండ్రి, మనందరిని కలుగు చేస్తున్న తండ్రి అంతకంటే ఎక్కువైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. నిజమే కదా దేవుని బిడ్డలారా, పాపములో శాపములో నశించిపోతూ నరక ప్రాప్తులమైన మనలను ఆయన ఎట్టి రీతిగా ప్రేమించారు. దేవుని బిడ్డలారా, ఒక తల్లి వలె ఒక తండ్రి వలె తన బిడ్డలు నశించిపోట ఆయనకి ఇష్టము కాక ఆయన ఎటువంటి ప్రేమతో ప్రేమించారంటే ఆయన శరీరధారిగా ఆయన వచ్చి దేవుని బిడ్డలారా కలువరి సిలువపై శాపగ్రస్తమైన ఆ మ్రానుపై నీవు నేను పడవలసిన ఆ శ్రమను ఆయన పొంది మనము అనుభవించవలసిన శిక్షను తాను పొందుకొని ఆయన బాధింపబడి మనకి నెమ్మదిని ఆయన కలుగు చేశారు. మనకు పాపక్షమాపణ ఆయన కలుగు చేశారు. మనకు నిత్య జీవమును పరలోక రాజ్యంలో ఆయన కలుగు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. అంతటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అంటున్నారు, నేను మిమ్మలను తల్లి వలె ఆదరిస్తారని. నిజమే, తల్లి తన బిడ్డలను ఏ విధంగా ఆదరించి వారికి నెమ్మదినిస్తుందో అట్టి రీతిగానే తాను కూడా మన పక్షముగా మన పాపముల స్థానములో ఆయన మరణించి దేవుని బిడ్డలారా మనకు క్షేమమును నెమ్మదిని సమాధానము కలుగు చేసిన దేవునిగా మనం ఆరాధిస్తున్న దేవుని మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానములో ముందుకు వెళ్తూ ఉన్నాను. నిజమే, తల్లి వలె ఆదరించే దేవుడని మనం చెప్పుకుంటున్నాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోసేపు తండ్రికి దూరం అయిపోయాడు, సహోదరులకు దూరం అయిపోయాడు, ఐగుప్తు దేశంలో ఐగుప్తీలకు అమ్మబడ్డాడు. అటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, యోసేపునకు ఎవ్వరూ లేరు. యోసేపు తల్లి అయిన రాహేలు కూడా మరణించింది. తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. సహోదరులు తన మీద కుట్ర చేసి ఐగుప్తీలకు అమ్మివేశారు. దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత తనకంటూ ఎవ్వరూ లేరు. అటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు తనకు తోడై ఉన్నారని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు చేయునదంతా సఫలమగునని ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అక్కడ తనకంటూ తల్లి లేదు,
తండ్రి లేరు, కుటుంబము లేరు, కానీ దేవుడు యోసేపునకు తోడుగా ఉండి తనకు చేస్తున్న ప్రతి దానిని కూడా సఫలము చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అంతేకాకుండా యోసేపు మీద పోతీఫర్ భార్య నింద వేసి చెరసాల్లో వేయించినప్పుడు చెరసాల్లో కూడా యోసేపునకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యోసేపునకు తోడుగా ఉండి చెరసాల నుండి ఆయన బయటికి రప్పించి, దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలోని గొప్ప అధికారిగా, ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుగా దేవుడు ఆశీర్వదించి గొప్ప ఘనతను కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన దేవుడు తల్లి వలె ప్రేమించే దేవుడు, తల్లి వలె ఆదరించే దేవుడు. యోసేపునకు అక్కడ ఎవరూ లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి తన తండ్రి నేర్పించిన ప్రార్థనను, తన తండ్రి నేర్పించిన భయమును కలిగి యోసేపు జీవించడాన్ని బట్టి ఐగుప్తు దేశంలో యోసేపునకు ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన తల్లి వలె ఆదరించే దేవుడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నారు. ఆ మాటను మనం చూసినట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి మనం చదివినట్లయితే, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటూ ఉన్నారండి, దేవుడు మా శ్రమలో మమ్మల్ని ఆదరించారు, మా శ్రమల్లో ఆయన మాకు తోడుగా ఉన్నారు. ఆయన ఆదరించే దేవుడు గనక శ్రమల్లో ఉన్నవారు మేము ఎలా ఆదరించాలో కూడా మాకు నేర్పిస్తున్నారని ఇక్కడ దేవుని వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిమంతులకు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించున్నాడంటే, మేము ఇంతటి శ్రమ పొందుతున్నప్పుడు ఆయన ప్రేమను, ఆయన ఆదరణను మేము ఏ విధంగా పొందుకున్నామో మా వలే శ్రమ పడే వారిని కూడా మేము ఆదరించే దేవుడని చెప్పే ధైర్యమును ఆయన మాకు ఇస్తూ ఉన్నారని ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ప్రియదేవుని బిడ్డలారా, మన శ్రమల్లో ఆయన మనల్ని ఆదరించే దేవుడు. ఇతరులకు శ్రమ కలుగుతున్నప్పుడు మనం ఏ విధంగా ఆదరించబడ్డామో వారికి చెప్పి వారిని కూడా బలపరిచే ఒక శక్తిని ఆయన కలుగు చేస్తానని ఇక్కడ దేవుని వాక్యంలో ఆయన తెలియజేస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 86:17లో చూస్తే, యెహోవా నీవే నాకు సహాయకుడివై నన్ను ఆదరించున్నావని అక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే మనకు సహాయం చేస్తూ మన శ్రమల్లో, మన అక్కర్లో, మన అవసరతల్లో మనలను ఆదరించే దేవుడు. మనకు ఫలానా అవసరత ఉన్నప్పుడు మనుషుల ద్వారా మనం సహాయం పొందలేం, కానీ దేవుని ఆదరణ వలన మనకు సహాయం కలుగు చేసే దేవునిగా ఆయన ఉన్నారు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని వాక్యంలో 7వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, అయినను దీనులను ఆదరించు దేవుడు అని అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దీనత్వం కలిగిన వారిని, దీనులను, దరిద్రులను ఆయన ఆదరించే దేవుడండి. మనుషులు వారిని ఆదరించలేకపోవచ్చు, కానీ నేను ఆదరిస్తానని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, మన వాగ్దానం, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. హల్లెలూయా. మన శ్రమల్లో మనల్ని ఆదరించు దేవుడు, మన ఒంటరితనములో మనల్ని ఆదరించు దేవుడు, మన బలహీనతల్లో మనలను ఆదరించు దేవుడు, మన ఆపత్కాలములో మనల్ని ఆదరించు దేవుడు, కష్టకాలంలో కృంగిపోతూ ఉన్నప్పుడు మనల్ని ఆదరించు దేవుడు. హల్లెలూయా. మన శ్రమలో మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరించే దేవుణ్ణని ఆయన ఉదయకాలం మాట్లాడుతున్నారు. తల్లి వలె మనల్ని ప్రేమించి, తల్లి వంటి ప్రేమతో, తల్లి వంటి ఆదరణతో నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. గనక ఈ వాగ్దానమును విశ్వసిద్దాం. ఈ వాగ్దానంలో ప్రతి దీవెన, ఆదరణ, ప్రేమను పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్.
దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. తల్లి వంటి ఆదరణ, తల్లి వంటి ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తానని, మమ్మల్ని బలపరుస్తానని మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నిజమే, ఈ లోకములో ప్రభా, ఈ సమాజంలో అయ్యా ఆదరణ మాకు కొదువవచ్చు, ఆదరణ లేక దుఃఖముతో మేము ఉండొచ్చు. కానీ నీవు అంటున్నావు, తల్లి వంటి ఆదరణతో నేను మిమ్మల్ని ఆదరిస్తానని, మిమ్మల్ని బలపరుస్తానంటున్నావు. ఈ మాటల ద్వారా ప్రభువా, నీ బిడ్డలను మీరు బలపరిచినందుకు నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ వాగ్దానంలోని ప్రతి దీవెన, ఆశీర్వాదము నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దినమంతా నీ బిడ్డలకు నీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడు అనుగ్రహించమని, ఎవరైనా బలహీనగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ప్రయాణంలో తోడుగా ఉండి దినమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.